योगीतवस्तरम् वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాధారుడు. ఓం భూర్భువస్వ ఓం సర్వరక్షక భూః ప్రాణదాత భువః దుఃఖ నివారక స్వః సుఖప్రదాత. ఓం భూర్భువస్వ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, ఆత్మజ్ఞాన అభిలాషులారా, ముముక్షువులారా, నేనెవరు, నా రూపమేమిటి, స్వరూపమేమిటి, నేను జడమా చేతనమా, నేనెవరు, నా శక్తి ఏమిటి, నా సామర్థ్యం ఏమిటి,
ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని భూతములలో ఉండేది ఆత్మయే. ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం అవసరం ఉంది. తత్వజ్ఞానము వలనే మోక్షము లభిస్తుంది. ఆత్మ తన స్థితిని, తన స్వస్థితిని అర్థం కావాలంటే, స్వస్థితిని తెలుసుకోవాలంటే దర్శన మార్గం, దర్శనాల మార్గదర్శనంలో, ఋషుల మార్గదర్శనంలో సాధన అవసరం. సాధన లేకుండా ఏదీ సాధ్యము కాదు. పురుషార్థం అవసరం ఉంది. పురుషార్థం చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. ఆత్మస్వరూపం విషయంలో ఎన్నో సందేహాలున్నాయి. ఆత్మ జ్ఞాన అజ్ఞాన. ఆత్మలో చైతన్యం ఉంటుందా? ఆత్మలో జ్ఞానం ఉంటుందా? అసలు ఈ జ్ఞానము, ఈ అనుభవాలు, అనుభూతులు దేనికి? ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నది ఎవరు? ఈ జనన మరణాలు ఎవరికి? ఈ జాగరణ, ఈ సుషుప్తి, స్వప్నావస్థలు ఎవరికి? ఈ పొందుతున్న జ్ఞానం ఎక్కడుంటుంది? ఈ పురుషార్థం చేస్తున్నది ఎవరు? అన్ని ప్రశ్నలే. ఇటువంటి ప్రశ్నలకు కపిల మహర్షి సాంఖ్య దర్శనం ద్వారా సందేహ నివృత్తి చేస్తూ వివరిస్తున్నారు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మలో చైతన్యం ఉందా? చైతన్యంలో ఆత్మ ఉందా? అసలు ఈ చైతన్యం ఎవరు? ఈ ప్రకాశం ఎవరు? అనుభవించేది ఎవరు? అనుభవింపచేసేది ఎవరు? భోగించేది ఎవరు? భోగింపబడేది ఎవరు? ఏది భోగ్యము, ఏది భోక్త? ఇటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఈ అనుమానాలు, ఈ సంశయాలను కూడా దూరం అవుతాయి. సంశయాలుంటే ఏది కూడా అర్థం కాదు. సంశయాలను కూడా దూరం చేసుకుంటూ సాధన మార్గంలో ఎన్నో సూక్ష్మ సందేహాలు ఉంటాయి, ధర్మ సందేహాలు. ఇటువంటి లోతైనటువంటి సందేహాలను నివృత్తి చేస్తున్నారు కపిల మహర్షి సాంఖ్య దర్శనం ద్వారా. సాంఖ్య దర్శనము ప్రథమ అధ్యాయంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. వేదం కూడా చెబుతుంది, ఈ ఆత్మ ఇది చిత్ స్వరూపమని, చిన్మాత్రమని. చేతనత, చైతన్యం అనేది ఆత్మ యొక్క ధర్మం కాదు. చైతన్యమే ఈ చేతనమే ఆత్మ. చైతన్యం వేరు, ఆత్మ వేరు కాదు. ఆత్మయే చైతన్యం, చైతన్యమే ఆత్మ. ఎందుకంటే ఇందులో సత్వరతమ గుణాల యొక్క ప్రభావం ఏమి లేదు. ఇది నిర్గుణం. గుణాల యొక్క లక్షణాలు ఏమి లేవు ఆత్మలో. ఇది చిత్తధర్మ కాదు, చిన్ మాత్రమే, చైతన్యమే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది యుక్తితో, తర్కంతో మాత్రమే కాదు, వేదములో కూడా ఉంది. వేదం కూడా అదే చెప్తుంది. వేదము ఆత్మ అంటే చైతన్యమే. శరీరంలో జరిగేటువంటి ప్రతి
అనుభూతిని అనుభవిస్తుంది. సాక్షి సాక్షి చేత కేవల నిర్గుణశ్చ శ్వేత ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. వేద మంత్రాలు కూడా ఇటువంటి విషయాలు ఉన్నాయి. శ్రుత్యా సిద్ధస్య నా అపలాప తత్ ప్రత్యక్ష బాధాత్. ప్రత్యక్షంగా మన అయితే అనిపిస్తుందో ఈ చైతన్యం వేరు, ఆత్మ వేరు. శరీరమే ఆత్మ అనుకుంటాం ఒక్కొక్కసారి. ఈ లౌకికంగా ఏది అనిపిస్తుందో ఇది బాధాత్, ఇది తప్పని తెలుస్తుంది, ఖండింపబడుతుంది. బాధాత్ అంటే ఖండింపబడడం వలన వేదము చెబుతుంది. శృత్యా, ఈ వేదము ద్వారా మనకు సిద్ధస్య, వేదము ద్వారా సిద్ధిస్తుంది. ఇది అపలాపం కాదు, ఇది ఖండనం కాదు, మిథ్య కాదు ఇది. కాబట్టి బయట ఏది అనుకుంటున్నామో చైతన్యం వేరు, ఆత్మ వేరు అని, ఈ చైతన్యం వేరు, ఆత్మ వేరు అనేది కాదు, అది ఖండింపబడుతుంది. వేదములో చెప్పింది అబద్ధము కాదు, వేదము సత్యము. వేదములో చెప్పింది నిత్య సత్యం ఉంటుంది కాబట్టి అది అపలాపం కాదు, అబద్ధం కాదు. ఈ లౌకికంగా అయితే మనకు అనుభవం అనిపిస్తుందో తత్ ప్రత్యక్ష బాధాత్, ఇది ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు, ఆత్మ సమాధి ద్వారా తదా ద్రష్టు స్వరూపేవస్థానం యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధమైనప్పుడు సమాధి లభిస్తుంది. ద్రష్టు స్వరూపం అవస్థానం, ద్రష్టు యొక్క స్వరూపంలో అవస్థితం అవుతుంది. అంటే ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు తెలుస్తుంది ఈ వృత్తులు వేరు, బయట ప్రపంచం వేరు అని తెలుస్తుంది. దాని ద్వారా ఈ లౌకికంగా అయితే మనకు అనుభవం అనిపిస్తుందో, ఒక్కోసారి శరీరం వేరు అనుకుంటాం, కానీ శరీరం వేరు, ఆత్మ వేరు. అలాగే చైతన్యం వేరు, ఆత్మ వేరు కాదు. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నారు. సరే, వేదాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి, కానీ ఆ శాస్త్రాలు, వేదాలు నేను ఒప్పుకోను. ఆత్మ వేరు, చైతన్యం వేరు. ఈ చైతన్యం అనేది ఆత్మ యొక్క ధర్మము, ఆత్మ యొక్క లక్షణము అని సమాధానం కొరకు, అంటే ఇది సందేహం వస్తుంది. ఇలా వేదాన్ని ఒప్పుకునే వారికి ఇలా శాస్త్రాన్ని ఒప్పుకోరు. నాకు అనుభవం కావాలి అంటారు. అనుభవం కావాలంటే ఆ విషయం చెప్తున్నారు 113వ సూత్రం ద్వారా కపిల మహర్షి. సరే, వేదం శాస్త్రాలు కాకుండా మనం వ్యవహారంలో చూద్దాం. అదేంటి? సుషుప్తి ఆది, సుషుప్తి, నిద్ర, స్వప్నావస్థ ఏది ఉంటాయో అప్పుడు సుషుప్తిలో తర్వాత స్వప్నంలో జ్ఞానం కలుగుతుంది. అది ఎవరికి కలుగుతుంది? పడుకున్నప్పుడు ఇంద్రియాల యొక్క పని లేదు, ఇంద్రియాలు ఆగిపోయినాయి, కళ్ళు మూసుకున్నాయి, చెవులు కూడా వినవు, ఏ స్పర్శ ఉండదు, ఏ వాసన తెలియదు, గాఢ నిద్రలో. అప్పుడు ఆ జ్ఞానం ఎవరు కలుగుతుంది? ఆత్మ కలుగుతుంది. కాబట్టి ఆత్మ చూస్తుంది. ఒకవేళ ఆత్మ వేరు, చైతన్యం వేరైతే ఆత్మకు ఇటువంటి అనుభవం కలగకూడదు. ఆ విషయం చెప్తున్నారు. సుషుప్తి ఆది అసాక్షిత్వం. సుషుప్తి ఆది, సుషుప్తి మొదలగు అవస్థలు ఏవైతున్నాయో అది అసాక్షిత్వం కావాలి, అది చూడకూడదు, సాక్షి కాకూడదు. ఆత్మ నిద్రలో కూడా ఆత్మ సాక్షి, గమనిస్తుంది, చూస్తుంది, తెలుసుకుంటుంది. కాబట్టి ఆత్మ వేరు కాదు, చైతన్యం వేరు కాదు. ఆత్మ చిద్ధర్మ కాదు, చిన్మాత్రమే. ఎందుకంటే పడుకొని లేచిన తర్వాత చెప్తుంటాం, సుఖంగా నిద్ర వచ్చింది, ఎటువంటి బాధ తెలియలేదు, హాయిగా పడుకున్నాను, లేదా చాలా ఇబ్బంది అయింది, సరిగ్గా నిద్రపోలేదు అంటాం. కళలు వస్తున్నాయి, కళల్లో కూడా ఎన్నో
విషయాలు తెలుస్తుంటాయి. కళల అనుభూతిని ఎవరు అనుభవిస్తున్నారు? సుఖానుభూతి కావచ్చు, దుఃఖానుభూతి కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఆత్మ యొక్క ధర్మం చైతన్యం కాదు, చైతన్య స్వరూపమే ఆత్మ. ఆత్మ యొక్క అనేది లేదు. ఆత్మ యొక్క చైతన్యం అంటే ఆత్మ వేరవుతుంది, చైతన్యం వేరవుతుంది. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సుషుప్తి ఆది అసాక్షిత్వం అనే ఒక సూత్రం, దీన్ని సంధి విచ్ఛేదం చేస్తే మరొకటి వస్తుంది. సుషుప్తి ఆద్య అని కూడా వస్తుంది. సుషుప్తి ఆద్య సాక్షిత్వం ఒక వాక్యం. మరొక రకంగా పదచ్ఛేదం చేసుకుంటే సుషుప్తి ఆది అసాక్షిత్వం ఒకటి అవుతుంది. అసాక్షిత్వం అవుతుంది, సాక్షిత్వం అవుతుంది. సుషుప్తి ఆద్య, ఆద్య అంటే మొదలుగున్నవి అవి. సుషుప్తి మొదలుకొని, సుషుప్తి ఆద్య, సుషుప్తి మొదలుకొని అనే ఒక వాక్యం. సుషుప్తి ఆది అసాక్షిత్వం, ఈ రెండు వాక్యాలు ఇవి. అంటే ఇలా అయితే సుషుప్తిలో ఏదైతే కలుగుతుందో అది గనక మనకు ఆది అంటే కళలు, స్వప్నావస్థ కూడా ఇవన్నీ తెలియపోతే, అసాక్షి అయితే, ఆత్మ సాక్షి కాకపోతే, అంటే ఆత్మ చైతన్యం కాకపోతే, చైతన్యం ఆత్మ కాకపోతే, అది వేరు వేరైతే ఆత్మకు ఈ విషయం తెలియకూడదు కదా. ఎందుకంటే అన్ని పడుకున్నాయి, ఇంద్రియాలు పడుకున్నాయి, శరీరం పడుకుంది. ఇదొక తర్కం ద్వారా చెప్పడం జరుగుతుంది. పడుకొని లేస్తే మనకు అనుభవమే. మంచి నిద్రపోయినాను, సరిగ్గా నిద్రపోలేదు, బాధ అనిపించింది, నొప్పులు ఉన్నాయి అనిపించింది, లేకుంటే ఏమీ తెలియలేదు, ఇటువంటి విషయాలు చెప్తుంటాం. ఇది చెప్పేది ఎవరు అంటే చైతన్యమే. ఆ చైతన్యమే ఆత్మ, ఆత్మయే చైతన్యం చెప్పడానికి స్పష్టం చేస్తున్నారు. ఆత్మ నిత్యము, ఆత్మ చిత్స్వరూపము, చిన్మాత్రం, చైతన్యమే. శరీరం కంటే, ఈ శరీరం, ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు వీటికంటే అది భిన్నము. బాగానే ఉంది, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ అనేకం కాదు, ఒకటే అనే సందేహం కలుగుతుంది. అంతటా ఆత్మ ఉంది. ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని ప్రాణులలో ఆత్మ ఉంది, అంతా ఆత్మయే అని ఏకవచనం చెప్పడం జరుగుతుంది. దాని అర్థం ఏంటి అంటే ఆత్మలు, అన్ని ఆత్మలు ఒకటేనా అంటే అన్ని ప్రాణుల్లో, అన్ని శరీరాల్లో ఉండే ఆత్మ ఒకటేనా, లేదా అనేకం ఆత్మలు ఉన్నాయా అనేది ఇక్కడ సందేహం. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కపిల మహర్షి 114వ సూత్రం ద్వారా. సాంఖ్య దర్శనము ప్రథమ అధ్యాయం 114వ సూత్రము. జన్మ ఆది వ్యవస్థాత పురుష బహుత్వం. జన్మ ఆది వ్యవస్థ ఉంది. జన్మాది వ్యవస్థ అంటే ఏంటి? ఇక్కడ వి అవస్థ, వ్యవస్థ అంట మనం. సువ్యవస్థ, దుర్వ్యవస్థ, అస్తవ్యస్తం ఇవన్నీ పదాలు మాట్లాడతాం. వి అవస్థ, వి అంటే వివిధమైనటువంటి అవస్థలు, వివిధ దశలు, వివిధ అవస్థలు. ఏమిటి? జన్మాది, జన్మ మొదలగు వి అవస్థాత, జన్మ మొదలగు వివిధ అవస్థలు, వివిధ దశలు. ఏమిటి వివిధ దశలు? మరణము, జీవనము, సుఖము, దుఃఖము, బంధనము, మోక్షము. నేను బాగున్నాను, బాగలేను, నేను పురుషుని, స్త్రీని, నేను బలంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, ఇవన్నీ ఏత అవస్థలు ఉంటాయో, ఆరోగ్యం, అనారోగ్యం అన్నీ ఉంటాయి. దరిద్రుని, ధనవంతుణ్ణి, రకరకాల దశలు ఉన్నాయి. జన్మ ఆది వ్యవస్థాత, జన్మ మొదలగు వి అవస్థాత. వి అంటే వివిధ, అవస్థ అంటే దశలు, అది వ్యవస్థ. దీని ద్వారా ఏం తెలుస్తుంది? నాకు అనిపిస్తుంది, కొందరు పుడుతున్నారు, కొందరు చనిపోతున్నారు, కొందరు సుఖంగా ఉన్నారు, కొందరు దుఃఖంగా ఉన్నారు, కొందరు ధనవంతులు ఉన్నారు, ధనం లేని వారు ఉన్నారు, కొందరు బాధలు ఉన్నారు, కొందరు హాయిగా ఉన్నారు. విడివిడిగా కనిపిస్తుంది, వేరువేరు కనిపిస్తుంది. కాబట్టి దీనివల్ల ఏం తెలుస్తుంది? పురుష బహుత్వం. పురుష అంటే ఆత్మలు, బహుత్వం అంటే చాలా ఉన్నాయి.
ఆత్మ ఒకటి కాదు, అన్నింటిలో ఆత్మ ఒకటి కాదు. అందులో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే అంటే కుదరదు. అన్ని శరీరాల్లో, అన్ని ప్రాణుల్లో ఒక ఆత్మ ఉండదు. ఆత్మలు అనేకం, ఒకటి కాదు అని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఒకరు పుడుతున్నారు, ఒకరు చనిపోతున్నారు. అదే సమయంలో అక్కడే కొందరు సుఖంగా ఉన్నారు, కొందరు దుఃఖంగా ఉన్నారు. ఒకే ఇల్లు, ఒకే ఇంట్లో కూడా కొందరు హాయిగా ఉన్నారు, కొందరు దుఃఖంగా ఉన్నారు, కొందరు బాధలు ఉన్నారు. ఈ విధంగా మనకు విభిన్న స్థితులు కనిపిస్తున్నాయి. అది జన్మాది వ్యవస్థాత. విభిన్న స్థితులు కనిపించడం ద్వారా ఏం తెలుస్తుంది? ఈ కారణంగా మనకు స్పష్టమవుతుంది ఆత్మలు అనేకం. ఒకవేళ ఒకటైతే ఏమవుతుంది? ఒకేసారి అందరూ సుఖంగా ఉండాలి, ఆ సమయంలో అందరు దుఃఖంగా ఉండాలి, అందరు చనిపోవాలి, అందరు పుట్టాలి, ఒకేసారి పుట్టాలి, ఒకేసారి పుట్టాలి, ఒకేసారి చనిపోవాలి, ఒకేసారి మోక్షంలో పోవాలి, ఒకసారి బంధనంలో పోవాలి, ఒకేసారి అందరికీ రోగం రావాలి, ఒకేసారి ఒకే ఆలోచన ఉండాలి, ఒకే మాట ఉండాలి, ఒకే అలవాటు ఉండాలి. అలా ఉండడం లేదు. అర్థం ఏంటి? ఆత్మలు అనేకం. దానికి మనకు ఈ శరీరం వస్తుంది, శరీరాలు వేరు వేరు. ఇది పాంచభౌతికం. శరీరాలు రావడం వల్ల వేరు వేరు శరీరాలు ఉన్నాయి, అంతేగాని శరీరాలు వేరున్నాయి, వ్యవహారాలు వేరున్నాయి. నిజానికి శరీరంతో కలవడమే జననం, శరీరం నుంచి విడిపోవడం మరణం, అంతే. ఆత్మలు అనేకం. సాంఖ్యకారిక కూడా చెప్తుంది మనకు. ఈశ్వర కృష్ణ ఆచార్యులుగా చెప్తున్నారు, జనన మరణ కరణానం. ఈ జననము మరణం అంతఃకరణాలు. కరణానం అంటే అంతఃకరణాలు. జననం మరణం అంతఃకరణాలు అంటే ఇంద్రియాలు కూడా వచ్చేస్తాయి. అన్ని కరణాలు, బాహ్య కరణాలు, అంతఃకరణాలు. ఈ చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారము, ఈ కాళ్ళు చేతులు, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా జనన మరణ కరణానం. జననం మరణం, ఈ కరణాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు, బాహ్యకరణాలు అన్ని కూడా ప్రతి నియమాత్, ఒక నియమపూర్వకం ఉన్నాయి. ఒక నియమం కనిపిస్తుంది, ఒక వ్యవస్థ కనిపిస్తుంది, ఒక పద్ధతి కనిపిస్తుంది. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ప్రతి నియమాత్. దీని కారణంగా అయుగపత్ ప్రవృత్తేశ్చ జనన మరణ కరణానాం ప్రతి నియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ. యుగపత్ అంటే ఒకేసారి, అయుగపత్ అంటే వేరు, అంటే ఒకేసారి అన్ని ఒకేసారి పనిచేయడం లేదు. ఇందులో పరిణామం కూడా ఉంది, మార్పులు ఉన్నాయి. తర్వాత పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యాత్ చైవ. త్రిగుణాల యొక్క పరిణామం ఉంది, మార్పులు ఉన్నాయి. కాబట్టి ఈ శరీరం కంటే భిన్నమైనది ఆత్మ. శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ పురుష బహుత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది అని సాంఖ్యకారిక ద్వారా చెబుతున్నారు ఈశ్వర కృష్ణ గారు. జనన మరణ కరణానాం ప్రతి నియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం. పురుషులు అంటే ఆత్మలు అనేకమని సిద్ధించింది, రుజువైంది. త్రైగుణ్య విపర్యయాత్. ఈ మూడు గుణాల యొక్క విడివిడిగా ఉంటాయి. సత్వగుణం వేరు, రజగుణం వేరు, తమగుణం వేరు. అలాగే గుణాలు కూడా మనకు మనుషుల్లో వేరే వేరే కనిపిస్తాయి. సాత్వికులు, రాజసికులు, తామసికులు కనిపిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి వలన ఏం తెలుస్తుందంటే ఆత్మలు అనేకం, ఒకటి కాదు, అసంఖ్యాకం. మనం లెక్క పెట్టలేము, కానీ భగవంతుని దృష్టిలో ఆత్మలకు సంఖ్య ఉంది. భగవంతునికి తెలుసు ఎన్ని ఆత్మలు ఉన్నాయో. ఇక దాని ఈ ఆత్మ అనేకం కాదు, ఆత్మ ఒకటే అలా అనిపిస్తుంది నీకు అని పూర్వపక్షి ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ సందేహం, మళ్ళీ ప్రశ్న ఏంటంటే ఆకాశం ఒకటే, కానీ ఈ గదిలో ఉన్న ఆకాశం వేరు, కుండలో ఆకాశం వేరు, తర్వాత మందిరంలో ఉన్న ఆకాశం వేరు,
ఆశ్రమంలో ఆకాశం వేరు, ఇంట్లో ఆకాశం వేరు అనిపిస్తాయి. ఆకాశం అంతా ఒకటే, అలాగే ఆత్మ ఒకటే. ఆ శరీరంలో ఉంటుంది, ఈ శరీరం ఉంటుంది, అంతటా ఉంటుంది ఆకాశం లాగా అని చెప్పేసి ఆకాశాన్ని ఉదాహరణ తీసుకొని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు పూర్వపక్షి. అలా అనిపిస్తుంది కానీ అది కాదు అని మళ్ళీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మ ఒకటే. దానికి సూత్రం ద్వారా పూర్వపక్షి శంక సందేహం ఏంటంటే ఉపాధి భేదే అపి ఏకస్య, అదొకటే. ఉపాధి భేదం, ఉపాధి అంటే ఇక్కడ ఉప ఆది, ఉప ఆధి అంటే స్థిరం అన్నమాట. దగ్గర పూర్తిగా స్థిరంగా చేసేది ఏంటంటే ఉపాధి అంటారు. ఉప ప్రిఫిక్స్, ఉపసర్గ, ఆ ఉపసర్గ, ధీ ధాతు, ధీ అంటే ధారణ చేసేది, అంటే ఆశ్రయం అని అర్థం వస్తుంది. ఆధారం, ఉపాధి అంటే ఆధారం. జీవనోపాధి కూడా అంటాం మనం. జీవితానికి ఉపాధి కావాలి. ఉపాధి భేదే, ఈ ఉపాధి భేదం అంటే ఉపాధి అంటే ఇక్కడ శరీరం ఆశ్రయం, ఇవన్నిటికీ ఇంద్రియాలకు వీటన్నిటి కూడా. ఆత్మ ఉందంటే శరీరంలో ఉంది, ఇది ఆశ్రయం. ఈ శరీరము, ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా, ఈ భూమి, ఈ గృహం, ఇవన్నీ కూడా, ఇల్లు, ఈ వాహనాలు ఇవన్నీ కూడా ఉపాధులే. ఉపాధి భేదే అపి, ఈ ఉపాధి భేద, ఈ శరీరాలు వేరువేరైనప్పటికీ కూడా, ఇంద్రియాలు వేరువేరైనప్పటికీ కూడా, తర్వాత ఇవన్నీ వేరు కనిపిస్తున్నప్పుడు కూడా, అపి అన్నప్పటికీ కూడా ఏకస్య నానాయోగ, ఒక్కదాని ఒక్కటే నానాయోగము. నానాయోగం అంటే, యోగం అంటే సంబంధం. ఇక్కడ అనేక దేహాదులలో ఒక ఉంటుంది ఆత్మ. ఏకస్య నానాయోగ ఆకాశ, ఆకాశం లాగా, ఆకాశస్య, ఆకాశస్య ఇవ, ఆకాశం లాగా, ఘటాదిభి, ఘటం అంటే కుండలు, పాత్రల్లో, వేరు పాత్రల్లో ఆకాశం ఉంటుంది. ఆ కుండలో ఆకాశం వేరు, ఈ కుండలో ఆకాశం వేరు. ఘటాకాశం, మఠాకాశం అంటారు. మఠం అంటే గది. ఇవన్నీ వేరువేరు కనిపిస్తున్నాయి కానీ ఆకాశం ఒకటే. ఉపాధి భేదమే అయినప్పుడు కూడా ఈ నానాయోగం ఉంటుంది, అనేక సంబంధాలు ఉంటాయి, వేరువేరు శరీరాలు ఉంటుంది. కాబట్టి ఆత్మ ఒకటే, కేవలం ఒకటే అని సందేహం ఇక్కడ. ఇది ప్రశ్న. అంతఃకరణాలు అన్ని ఎన్నో ఉన్నాయి, అక్కడ బుద్ధి వేరు, ఇక్కడ బుద్ధి వేరు, ఇంద్రియాలు వేరు, వేరు అనేకం ఉన్నాయి. ఈ అనేకమైతే ఏదంటున్నావు? అనేకం అనేది శరీరాలు అనేకం, ఇంద్రియాలు అనేకం, ఈ ఉపాధులు అనేకం, ఆశ్రయాలే అనేకం, కానీ ఆత్మ ఒకటే. తర్వాత ఇంకొక సూత్రం ద్వారా కూడా పూర్వపక్షి మళ్ళీ ఇంకోటి అడుగుతున్నారు. ఉపాధి భిద్యతే నతు తద్వాన్, ఉపాధులు అంటే ఈ ఆశ్రయాలు పోతాయి, కుండలు పగిలిపోవచ్చు, పాత్ర పోవచ్చు, ఇల్లు, ఈ గదులు పోవచ్చు. ఉపాధి భిద్యతే, అయితే అంతఃకరణాలు, శరీరం అనుకున్నాం, ఇవన్నీ కూడా పోవచ్చు, లేదా పరస్పరం భిన్నం కావచ్చు. ఇక్కడ భిద్యత అంటే విడివిడి కావచ్చు, పరస్పరం వేరువేరు కావచ్చు. నతు తద్వాన్, అది ఉపాధి అయితే ఉంటుందో అంటున్నటువంటి ఆత్మ, అది మాత్రం పోదు, నాశనం కాదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక, ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదంటాం. కాబట్టి ఆత్మ అదే ఉంటుంది, ఆత్మ చావదు, పుట్టదు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఆత్మ ఒకటే, అనేకం ఆత్మలు లేవు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మనకు కూడా వాస్తవం అనిపిస్తుంది, ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, ఏది లేదు, ఏ మార్పు లేదు, అపరిణామినే, ఆత్మ అపరిణామే. కాబట్టి ఆత్మ ఒకటే ఉంటుంది, పరమాత్మ ఒకటే, ఆత్మ ఒకటే, ప్రకృతి ఒకటే, అంతా ఒకటే అనిపిస్తుంది. ఇది వాస్తవం అనిపిస్తుంది, కానీ అది కాదు. ఆత్మ ఒకటి కాదు, అనేకం ఆత్మలు ఉంటాయి అని దానికి సమాధానం చెబుతున్నారు 117వ సూత్రం ద్వారా. 115, 116 రెండు పూర్వపక్షం. ఇవి సందేహం, శంక. ఇవి రెండు ప్రశ్నలు. ఆత్మలు అనేకం, ఒకటి కాదని చెప్పడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు కపిల మహర్షి. ఏకం అనేకత్వేన పరివర్తమానస్య న విరుద్ధ ధర్మాధ్యాస. ఏవం, ఈ రకంగా అన్నప్పుడు ఏకత్వేన, ఒకే సత్తా ఉంటుంది, పరివర్తమానం
పరివర్తమానం అంటే ఇక్కడ పరివర్త అంటే ఇక్కడ మారడం అని కాదు, సర్వవ్యాపకం. పరి అంటే అంతటా, వర్తమానం. పరిపరి విధాల, సపరిగా శుక్రం. పరి అంటే అంతటా, సర్వత్రా. వర్తమానం అంటే అంతటా ఉండేది, అంతటా ఉంటుంది. శరీరంలో ఆత్మ అంతటా ఉంటుంది. ఏకత్వేర, ఒకటే, ఏకత్వం అనే గుణం ఉంటుంది దానికి. పరివర్తమానస్య అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏది ఆత్మ ఉందో శరీరంలో, విరుద్ధ విరుద్ధ ధర్మాత్, విరుద్ధ ధర్మ అధ్యాస, విరుద్ధ ధర్మాల అనుభవం. అధ్యాసం అంటే అనుభవం. ఇక్కడ అధ్యాసము, అనుభవము. నా ఏక ఏకం ఏవం ఏకత్వేన, ఇది ఉత్తరం, సమాధానం. ఇది సూత్రం 117. ఏవం ఏకత్వేన, ఈ విధంగా ఒకే సత్తా ఉన్నప్పుడు కూడా దాని యొక్క ఉనికి ఒకటే అయినప్పుడు, దీని ద్వారా, ఇది తృతీయ విభక్తి ఏకవచనం, ఏకత్వేన, ఏకత ఉండడం. దీని ద్వారా పరివర్తమానస్య, పరివర్తనం అంటే అంతటా ఉన్నదాని యొక్క ఏకత్వం, శరీరంలో అంతటా ఉండే దాని యొక్క అంటే ఆత్మ యొక్క ఏం జరుగుతుంది? విరుద్ధ ధర్మాధ్యాసం, విరుద్ధ ధర్మాలు కనిపిస్తాయి. విరుద్ధ ధర్మాలు ఏమిటి? ఏది ఉపాధి అంటున్నామో, ఈ శరీరము వేరే వేరే అంటున్నామో, ఇది విభిన్నం, శరీరాలు వేరు వేరు ఉన్నాయి, కానీ దాంట్లో ఉన్నటువంటి సత్తా ఒకటే. అంటే ఆత్మ ఒకటే, అన్ని శరీరాల్లో ఒకటే ఆత్మ ఉందంట అనుకుంటే, ఈ విధంగా నువ్వు అనుకుంటే అదేమవుతుంది? అనుభూతులు వేరు వేరు ఉన్నాయి. మరి నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను పొట్టి ఉన్నాను, పొడుగున్నాను, ఎందుకు అనాలి? నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను రోగిని, నేను బంధనంలో ఉన్నాను, ఇది ఇది బంధనము, ఇది మోక్షము, ఇది జన్మం, ఇది మరణం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ విరుద్ధమైపోతాయి కదా, విరుద్ధ ధర్మాలు ఇవన్నీ. ఈ అనుభూతి ఎవరికి కలుగుతుంది? కాబట్టి ఒకటే అయితే ఇవన్నీ ఒకేలాగా ఉండాలి. సుఖం కానీ దుఃఖం కానీ, అందరూ దుఃఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరు రోగులు ఉండాలి, అందరు స్వాస్థ్యంగా ఆరోగ్యంగా ఉండాలి, అందరు మోక్షంలో ఉండాలి, లేదా అందరు బంధనంలో ఉండాలి. అలా జరగడం లేదు. కాబట్టి ఆత్మలు అనేకం. ఎవరు చేసుకున్న కర్మను బట్టి కూడా శరీరాలు వస్తాయి. కర్మఫల వ్యవస్థ ఇది. కాబట్టి సుఖ దుఃఖాలు ఏతున్నాయో, ఈ జనన మరణాలు, ఈ రోగి, ఈ అవస్థలు ఏతున్నాయో, ఇవన్నీ కూడా ఆత్మే కావు. ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు, మళ్ళీ ప్రశ్న వస్తుంది. నీకు ఇవన్నీ శరీరం అనిపిస్తుంది, ఈ సుఖము దుఃఖము, ఈ బంధనము మోక్షము, పొడుగున్నాను పొట్టుగున్నాను ఏదనుకుంటున్నామో, నేను రోగిని, నేను ఆరోగ్యవంతుని అనుకుంటున్నామో, అదంతా కూడా ఆత్మకు సంబంధం లేదు. అవన్నీ కూడా అంతఃకరణాలకు సంబంధము. అది బుద్ధికి సంబంధించి అనుకుంటున్నారు అంతే. అది బుద్ధికి సంబంధించింది అని మళ్ళీ ఇక్కడ ప్రశ్న. అన్య ధర్మత్వే అపి, 18వ సూత్రం ఇది. అన్య ధర్మత్వే అపి నా ఆరోపాత్ తత్ సిద్ధి ఏకత్వాత్. అన్య ధర్మాలు ఏంటి? అంతఃకరణాలు. అన్య ధర్మత్వే, అంతఃకరణ ధర్మం అనుకుంటేవి ఈ సుఖ దుఃఖాదులు అంటే ఆత్మకు సంబంధం లేదు అని అనుకుంటే, నా ఆరోపాత్, ఇది ఆరోపించడం, ఇది కల్పన అవుతుంది అంతే. అది నీ ఊహ మాత్రమే అని కపిల మహర్షి చెబుతున్నారు. అది నీ ఊహ. అంతఃకరణ ధర్మము, ఆత్మకు సంబంధం లేదు, సుఖ దుఃఖాలు, ఈ జన్మ మరణాలు అని అనుకుంటే అది నీ ఆరోపణ అవుతుంది. తత్సిద్ధి ఏకత్వాత్, అలా కూడా తత్సిద్ధి, ఆ ఏకత్వం అనేది అంటే ఆత్మ ఒకటే, అన్ని శరీరాల నుండి ఆత్మ ఒకటే అనేది అది సాధ్యం కాదు, సిద్ధించదు, తప్పు. ఆత్మ ఒకటి కానే కాదు. కాబట్టి ఆత్మ అనేక ఆత్మలు ఉంటాయి. మళ్ళీ స్పష్టం చేసుకుంటున్నారు. అంతఃకరణాలు గనక అనుభూతి అయితే ఆత్మ యొక్క అనుభూతి కావు అనుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఆత్మలు ఉంటాయి, అంతఃకరణాలు పోతాయి. ఈ విధంగా ఆత్మ ఒకటే అనేది తప్పు, ఆత్మ అనేకము.
అంతఃకరణాలు అనేకం, అంతఃకరణానికి అనుభూతి అంటే ఒకవేళ అంతఃకరణానికి అనుభూతి అయితే మరి ఆత్మ ఎందుకు అవసరం లేదు కదా, ఆత్మ ఉండాల్సిన అవసరం లేదు ఇక. అంతఃకరణాలు పనిచేసినప్పుడు ఆత్మ ఆత్మ ఉంది అని చెప్పడం అవసరం లేదు. అంతఃకరణాలు అనుభవిస్తున్నాయి, అంతఃకరణాలే అన్ని చేస్తున్నాయి అన్నప్పుడు ఇక ఈ ఆత్మ ఒకటి, అన్ని శరీరాల్లో ఆత్మ ఉంది, అన్ని ఇంద్రియాల్లో ఉంది అని అనడం తప్పు అవుతుంది నిజానికి. ఎందుకంటే అనుభూతి, జ్ఞానము అన్ని కూడా ఈ బంధము, మోక్షము, ఈ జననం, మరణము, సుఖ దుఃఖాలు అన్ని కూడా అంతఃకరణాలకే కలిగితే ఆత్మ ఉండాల్సిన అవసరం లేదు, ఆత్మ యొక్క అస్తిత్వం అవసరం లేదు. కాబట్టి ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంది, అంతఃకరణాలు పోతాయి, శరీరాలు పోతాయి, ఆత్మలు అనేకం. ఒకవేళ ఆత్మ ఒకటి అనేకం కాదనుకుంటే అప్పుడు కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే మన వేదాల్లో, శాస్త్రంలో స్పష్టంగా ఉంది. కానీ అక్కడ ఆత్మని ఏకవచనం అవుతుందో అది ఏకవచనం, అది జాతిని సూచిస్తుంది. ఒక జాతి. ఇప్పుడు మనం 100 గొర్రెలను కూడా 100 గొర్రె అంటారు, 100 చేప అంటారు. ఇప్పుడు వ్యవహారం చేసేటప్పుడు పంట అంటాం, లేదా ఏకవచనంతో మాట్లాడతాం. ఒక జాతి గురించి చెప్పాడు, మనిషి జాతి అంటాం. మనిషి జాతి అంటే ఒక మనిషి ఉంటాడా? ఇది గొర్రె జాతి, ఇది గోవు జాతి. గోవుల జాతిని ఎవరు అన్నారు? గో జాతి అంటారు. అంటే అక్కడ ఏకవచనం. వేదాల్లో, శాస్త్రంలో కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. ఆత్మవా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్, ఆత్మ ఏవ ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. ఇది ఒక వాక్యం. ఆత్మ ఆరంభంలో ఒకటి ఉండను అని ఒక వాక్యం ఉంది. ఆత్మ అంటే అది జాతికి సంబంధించింది. అలాగే మంత్రాల్లో కూడా వస్తుంది, ఏకవచనం వస్తుంది. ఏకవచనం అంటే అది జాతికి సంబంధించిన వ్యవహారం. అది ఆ విషయాన్నే 119వ సూత్రం ద్వారా కపిల మహర్షి స్పష్టం చేస్తున్నారు. శృతి వాక్యాల్లో విరోధం ఏం లేదు, వేదవాక్యాల్లో విరోధం ఏమి ఉండదు. ఏకవచనం వచ్చిందంటే అది జాతికి సంబంధించింది. ఆత్మలు అనేకమే. ఆ విషయాన్ని ఈ సూత్రం ద్వారా 119వ సూత్రము, నా అద్వైత శృతి విరోధో, నా అద్వైత శృతి విరోధ జాతిపరత్వాత్. ఇది జాతిపరంగా ఉంటుంది ఈ వ్యవహారం. అద్వైత అంటే ఏకం, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాదు, ఒకటే. అద్వైత శృతి విరోధ, ఈ ఒకటి అనేది ప్రతిపాదించే శృతులు ఉంటాయో, వేద మంత్రాలు కానీ, వేదానుకుల శాస్త్రాల వాక్యాలు కానీ, అదేం చెప్తుంది? అది జాతి విషయం, జాతిపరత్వాత్. జాతి శృతులలో ఉన్నటువంటిది జాతి పరంగానే ఉంటుంది. కానీ నా అద్వైతం కాదు, అంటే ఒకటి కాదు. నా ఆత్మలన్నీ ఒకటే కాదు, ఒక ఆత్మనే ఉండదు. ఇలా మనకు ఎన్నో సందేహాలు వస్తాయి. ఇప్పుడు సపరేగా శుక్రం అకాయం అవరణం అని చెప్పేసి దానిలో కూడా ఒకటే కనిపిస్తుంది ఆ విధంగా. కానీ వేదాల్లో బహువచనం అటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. అథ ఇథాయే దుఃఖమేవ అపీయంతి, ఇలా బహువచనం అటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. ఏకవచనం అంటేనేమో జాతి పరంగా ఉంటుంది, బహువచనటువంటి వాక్యాలు వేదాలు, మంత్రాలు ఉన్నాయి. వేదానుకూల శాస్త్రాల్లో కూడా ఎన్నో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సరే, మీరు బాగానే చెప్తున్నారు, ఆత్మలు అనేకం, ఒకటి కాదు. ఎలా తెలుసుకోవాలి మరి? ఆత్మలన్నీ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక జిజ్ఞాస అనమాట. శిష్యుడు అడుగుతున్నాడు, ఆత్మలు అనేకమైతే ఎలా తెలుసుకోవాలి? 120వ సూత్రం ద్వారా స్పష్టం చేస్తున్నారు. విదిత బంధ కారణస్య దృష్ట్యా తద్రూపం. విదిత బంధ కారణస్య, ఈ బంధానికి కారణాలు ఎవరైతే తెలుసుకున్నారో, ఈ బంధం ఏమిటి, ఈ మోక్షం ఏమిటి, విదితం తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది? ఎవరైతే యోగాభ్యాసం చేసి సమాధి పొంది సమాధి స్థితిలో ఆత్మస్వరూపం తెలుసుకున్నారో వారి యొక్క అర్థం ఇక్కడ. విదిత బంధ కారణస్య, ఈ
బంధ కారణాలు తెలుసుకున్నవారు విదితులు. తెలుసుకున్నవారు ఎవరు? యోగులు, ఋషులు, మహర్షులు తెలుసుకున్నారు ఈ బంధానికి కారణం ఏమిటో. దృష్ట్యా, వాళ్ళ దృష్టిలో తద్రూపం, ఈ చేతనాత్మ స్వరూపం తెలుసుకున్నారు. దాని ద్వారా అర్థమవుతుంది. అంటే లోక వ్యవహారంలో తెలియదు నాయన. ఊరికే మనం ఈ మాటలతో లేదా బయట వ్యవహారంతో, ఈ కళ్ళతో, చర్మచక్షులతో కానీ బయట వ్యవహారంతో ఈ విషయం అర్థం కాదు. ఆత్మస్వరూపం అర్థం కావాలంటే యోగశ్చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపేవస్థానం. ఈ కైవల్య స్థితి పొందాలి, స్వరూప ప్రతిష్ట కావాలి. యోగ దర్శనంలో చివరి సూత్రం దాన్ని స్పష్టం చేస్తారు అన్నమాట. యోగ దర్శనంలో 4వ పాదములో చివరి సూత్రం స్వరూప ప్రతిష్ట వా చితిశక్తి రీతి. చైతన్య శక్తి యొక్క స్వరూపం ఏంటి? చివరికి స్వరూప ప్రతిష్ట కలగడము, కైవల్యం జరగడము. ప్రతిప్రసం గుణానం, గుణాల యొక్క సత్వరతమ గుణాల యొక్క ప్రతిప్రసంగాలు, అవి సత్వ రజతమ గుణాలు వెనక్కి వెళ్ళిపోవాలి, కారణంలో లీనమైపోవాలి. ఎక్కడి నుంచి వచ్చినా ఒకటికి వెళ్ళిపోతుంది, కేవలం ఆత్మ మిగులుతుంది, కైవల్య స్థితి. ఆ స్థితి తెలియాలంటే యోగాభ్యాసం చేయాలి. అప్పుడు యోగాభ్యాసంలో తెలుస్తుంది ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మస్వరూపాన్ని ఎరిగిన వారు, వారి యొక్క ఆ శబ్దము విదిత బంధ కారణస్య, విదిత బంధ కారణస్య అంటే బంధాన్ని కారణం తెలుసుకున్న వారి యొక్క దృష్టి, వారి దృష్టిలో తద్రూపం, ఆత్మ యొక్క రూపం అర్థమవుతుంది. ఇది కేవలం పైన పైన వ్యవహారంతో తెలియదు, కేవలం చదవడం వల్ల అర్థం కాదు. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శృతేన ఏమేవ ఏష వృణితే. స్పష్టంగా అర్థం కావాలంటే యోగాభ్యాసం ఒకటే. ఈ ప్రవచనాల ద్వారా కానీ, ఉపదేశాల ద్వారా కానీ, మేధస్సు ద్వారా కానీ, బాగా వినడం ద్వారా కానీ, బాగా చెప్పడం ద్వారా కానీ ఆత్మస్వరూపం అర్థం కాదు. ఆత్మస్వరూపం అర్థం కావాలంటే యోగాభ్యాసం చేయాలి, సమాధి పొందాలి. అప్పుడు ఆత్మ యొక్క స్వరూపం అర్థమవుతుంది. అప్పుడు నేను సుఖంగా ఉన్నాను, బంధానికి కారణం అర్థమైందని చెప్పేసి యోగాభ్యాసం చేసిన వారు చెప్పగలుగుతారు, అందరు చెప్పుకోలేరు. దీన్ని బట్టి కూడా తెలుస్తుంది నేను వేరు, మీరు వేరు, వారు వేరు, వీరు వేరు. అంటే ఆత్మలు అనేకం, ఒకటి ఆత్మ కాదు అనే స్పష్టమైంది. మరి అలా అనిపిస్తే లోకంలో అలా అనిపించడం లేదు కదా. మరి మీరేమో ఆత్మలు అనేకం అంటున్నారు, నేను ఒకటి అంటున్నాను. యోగాభ్యాసం చేస్తే తెలుసు అంటున్నారు. యోగాభ్యాసం అందరు చేయలేరు కదా, అలా కనిపించడం లేదు కదా బయట. ఆత్మస్వరూపం అందరికీ తెలియాలి, ఆత్మస్వరూపము అందరికీ తెలియడం లేదు. అంటే దానికి సూత్రం చెప్తున్నారు, 121 సూత్రం స్పష్టం చేస్తున్నారు. నా అంధదృష్ట్యా చక్షుష్మతాం అనుపలంభ. నా అంధ దృష్ట్యా, అంధ అదృష్ట్యా, ఇక్కడ నా అంధ అదృష్ట్యా సవర్ణ దీర్ఘ సంధి. నా అంధ అదృష్ట్యా చక్షుష్మతాం అనుపలంభ, చక్షుష్మతాం అనుపలంభ. ఇది సూత్రం, 121 సూత్రం, సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం. అంధ అదృష్ట్యా, గుడ్డి వాళ్ళు ఉంటారు, గుడ్డివారు కనిపించదు. అంధ అదృష్ట, వారికి దృష్టి ఉండదు. అటువంటప్పుడు ఈ ప్రపంచం కనిపించదు. కానీ చక్షుష్మతాం, కన్నున్న వారికి కూడా కనిపించదంటే కుదరదు కదా. చక్షుష్మతాం అనుపలంభ, కన్నున్నవారు కూడా ఇది చూడలేరు, రూపదర్శనం కాదు, చూడమని కుదరదు అంటే అది తప్పు అవుతుంది. నా అలా జరగదు. అంధ అదృష్ట్యా, కళ్ళు లేని వారికి కనిపించదు. కాబట్టి కళ్ళున్న వారు కూడా కనిపించదు అంటే అది కుదరదు. కళ్ళున్నవారు చూస్తారు, కళ్ళు లేనివారు చూడలేరు, అందరూ చూడలేరు. అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నవారు చూస్తారు, జ్ఞానం లేని వారు చూడరు. జ్ఞానం కావాలి. సాధారణ మనుషులకు ఇదంతా అర్థం కాదు. సమాహిత చిత్తం కావాలి, చిత్తం స్థిరం కావాలి, సమాధి పొందాలి, అప్పుడు తెలుస్తుంది. అనుభవం కావాలి.
ఎంతవరకు అనుభవం కాదో అంతవరకు తెలియదు. యోగాభ్యాసం ద్వారా అనుభవం పొందాలి. సమాధి ద్వారా. సమాధి పొందకుండా గుడ్డి వాళ్ళు లాగుంటే ఇక్కడ అజ్ఞానం అన్నమాట. అజ్ఞానం ఉన్న వారికి తెలియదు, జ్ఞానం ఉంటే తెలుస్తుంది. మార్గం ఎప్పుడు తెలియదు. మార్గం తెలియకుండా ఎలా? మార్గం తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి. జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే ఏం తెలియదు. ఇక్కడ అంధులంటే జ్ఞానం లేని వారికి తెలియదు, జ్ఞానం కావాలి. అంటే లోక వ్యవహారాలందరికీ కనిపించాలంటే కనిపించదు ఆత్మ యొక్క స్వరూపం. ఈ విషయాన్ని నా అంధ అదృష్ట్య చక్షుష్మతాం అనుపలంబ. ఉపలంబం అంటే ప్రాప్తి, అనుపలంబం అంటే ప్రాప్తి కలగకపోవడం, అంటే రూపదర్శనం కాకపోవడం. లబ్ధం అంటాం, లబ్ధం అంటే ప్రాప్తిని లబ్ధం అంటాం. లంభం అంటే కూడా అదే అర్థం. ఉపలంబము అనుపలంబము లభించకపోవడం అనేది ఉండదు. కళ్ళు ఉన్నవారు చూస్తారు, కళ్ళు లేని వారు చూడరు. తప్పెవరిది? కళ్ళు లేకపోవడం అనేది తప్పు. కాబట్టి కళ్ళు ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి, యోగాభ్యాసం చేసుకోవాలి. యోగాభ్యాసం ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా మనకు సూత్రాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఆత్మ చైతన్యం వేరు వేరు కాదు. చైతన్యమే ఆత్మ, ఆత్మయే చైతన్యము. చిద్ధర్మ కాదు, చిన్మాత్రము, చిత్ స్వరూపము ఆత్మ. ఆత్మ అన్ని శరీరాలు ఉండే ఆత్మ ఒకటి కాదు. ఆత్మలు అనేకం, పరమాత్మ ఒకటి. ఈ రెండు విషయాలు చెప్పడానికి ఇన్ని సూత్రాల ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఆత్మ యొక్క స్వరూపం అర్థం కావాలంటే విదిత బంధ కారణస్య, ఈ శబ్దంతో యోగాభ్యాసం ద్వారా విదితం తెలుసుకున్న వారు యొక్క దృష్టిలో ఈ ఆత్మ యొక్క స్వరూపం అర్థమవుతుంది. యోగాభ్యాసం లేకపోతే అర్థం కాదు. గుడ్డి వారికి తెలియదు కాబట్టి అందరికి తెలియదు అంటే అనుకోవడం తప్పు. కళ్ళు లేని వారికి తెలియదు, కళ్ళు ఉన్నవారు చూస్తారు. ఆత్మ యొక్క స్వరూపం కళ్ళు ఉండాలి, జ్ఞానం ఉండాలి, యోగాభ్యాసం ఉండాలి, తత్వజ్ఞానం, యథార్థ జ్ఞానం ఉన్నదన్నట్టు అర్థం కావాలి, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆత్మలు అనేకం, ఒకటి కాదు అని చెప్తూ మరొక యుక్తి చెప్పడం జరుగుతుంది, ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. 122వ సూత్రం ద్వారా వామదేవాది ముని. వామదేవుడు, ఈ వామదేవాది ముక్త, వామదేవాది ముక్త న అద్వైతం. వామదేవుడు మొదలగు వారు. వామదేవాది మొదలవారు ఎవరు? వామదేవుడు, శుకుడు, భరతుడు, ఎందరో ఋషులు ఉన్నారు. వామదేవుడు మొదలగు ఋషులు వాళ్ళు ముక్తులైనారు. నా ద్వైతం. కాబట్టి ఈ ఆత్మ ఒకటి అని అనడం తప్పు. నా అద్వైతం, అద్వైతం లేదు, ఒకటే. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాదు, ఒకటే. ఆత్మ ఒకటే, అనేకం కాదు అనడం తప్పు. ఎందుకంటే వామదేవుడు మొదలగు ఋషులు ముక్తిని పొందినారు. మరి అందరు ముక్తిని పొందలేదు కదా. కొందరు ఋషులు, కొందరు యోగులు ముక్తిని పొందడం జరిగింది. అందరూ ముక్తి పొందలేదు అంటే అర్థం ఏంటి? ముక్తి పొందిన ఆత్మలు వేరు, ముక్తి పొందని బంధనంలో ఉన్న ఆత్మలు వేరు అని తెలుస్తుంది. కాబట్టి ఆత్మలు అనేకం. ఇది మాటి మాటికి సందేహం వ్యక్తం చేస్తున్నారు శిష్యుడు. దానికి సమాధానం చేస్తున్నారు కపిల మహర్షి. వామదేవాది ముక్త నా అద్వైతం. కాబట్టి దీనివల్ల కూడా ఏం తెలుస్తుంది? ఆత్మలు అనేకమని తెలుస్తుంది. ఒకవేళ వామదేవుడు వీళ్ళందరూ ముక్తిలో ఉన్నప్పుడు అందరు ముక్తులు వెళ్ళిపోవాలి, అలా జరగడం లేదు కదా. దానికి మళ్ళీ ఇంకొక ప్రసంగం. వామదేవుడు మొదలగు వారు ముక్తిని పొందిన, మరి ఇతరులు ముక్తిని పొందలేదు కదా. ఇంతవరకు ఎవరికి కూడా ముక్తి లభించలేదు. వామదేవుడు మీరు అంటున్నారు కానీ ముక్తి లభించిన వారు ఉన్నారా ఎవరైనా ప్రపంచంలో? మన బయట ఈ వ్యవహారం చూస్తాం. ఎవరు స్వర్గం చూసిన వారు ఎవరు, నరకం చూసిన వారు ఎవరు, అసలు మోక్షం చూసిన వారు ఉన్నారా? మోక్షం ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. అది సాధ్యం? అసలు మోక్షం అనేది ఉంటుందా? స్వర్గం ఉంటుందా? నరకం ఉంటుందా? ఇవన్నీ సందేహాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం రేపు స్పష్టం చేసుకుందాం. 122 సూత్రాల వరకు మనం చెప్పుకున్నాం. ఇంకా 7 సూత్రాలు ఉంటాయి. 7 సూత్రాలతో ఈ సాంఖ్య దర్శనంలో ప్రథమ అధ్యాయం, మొదటి అధ్యాయం సమాప్తం అవుతుంది.
మొత్తం 129 సూత్రాలు. ప్రక్షిప్తాలు కలుపుకుంటే 164 సూత్రాలు అవుతాయి. ప్రక్షిప్తాలు వదిలిపెట్టడం జరిగింది. ప్రక్షిప్తాల గురించి మళ్ళీ చూద్దాం. 122వ సూత్రం వరకు ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ రెండే విషయాలు మనకు అర్థమైనాయి. ఆత్మ చైతన్యం ఒకటే. ఆత్మ యొక్క చైతన్యం అనేది తప్పు. చైతన్యం అనేది ఆత్మ యొక్క ధర్మం కాదు, లక్షణం కాదు. చైతన్యమే ఆత్మ, ఆత్మయే చైతన్యం. తర్వాత ఆత్మ ఒకటి కాదు, అనేకం. ఆత్మలు అనేకం అని చెప్పడానికి ఎన్నో యుక్తులు, ఎన్నో ప్రమాణాలు చెప్పడం జరిగింది కపిల మహర్షి. ఈ విధంగా ఆత్మలు అనేకమే, ఒకటి కాదు. మనకి సందేహం వస్తుంది, ఆత్మవత్ సర్వభూతాని అని. తర్వాత వేదానుకుల శాస్త్రాల్లో ఏకవచనం వస్తుంది. అప్పుడు కూడా అనిపిస్తుంది ఆత్మ ఒకటి ఉంటుందని. అక్కడ ఒక్కోసారి సందర్భాన్ని బట్టి ఆత్మ ఒకటి అన్నప్పుడు అది పరమాత్మ అవుతుంది. పరమాత్మను కూడా ఆత్మ అంటారు. ఇది అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆత్మ అని ఏకవచనం వచ్చినప్పుడు అది జాతి అనుకోవాలి, జాతి పరంగా అర్థం చేసుకోవాలి. ఆత్మలు అనేకం ఉంటాయి, పరమాత్మ ఒకటి. ఆత్మ యొక్క చైతన్యం కాదు, ఆత్మయే చైతన్యం, చైతన్యం ఆత్మ. ఈ రెండు విషయాలు, ఆత్మ చిత్ స్వరూపము, చిన్మాత్రము, ఆత్మలు అనేకం. ఇది సారం. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.